16 డిసెంబర్ 1971 పాకిస్తాన్ ఒక 93,000 మంది సైనికులు మన దేశంతో యుద్ధం చేయలేమని సరెండర్ అయిపోతారు. ఈ సరెండర్ తో ఇండియా పాకిస్తాన్ వార్ అనేది ఆగిపోతుంది. అండ్ అప్పుడే పాకిస్తాన్ 2 ముక్కలుగా విడిపోయింది. అయితే అసలు ఆ యుద్ధం ఎందుకు అయింది, ఎలాంటి మిలిటరీ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఇండియా యుద్ధాన్ని గెలిచింది, అసలు 1971లో ఏం జరిగిందో మొత్తం స్టోరీని చెప్తాను. ఈ వీడియోని ఒక లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు చాప్టర్స్. 1947లో ఇండియా ఒక పార్టీషన్ జరిగిన తర్వాత పాకిస్తాన్ 2 జియోగ్రాఫికల్ ముక్కలుగా సెపరేట్ గా తయారుపడ్డాయి. వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్. అండ్ రెండింటికి 2000 కిలోమీటర్ల దూరం ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్ జనాభా వెస్ట్ పాకిస్తాన్ కన్నా ఎక్కువ ఉండేది, కానీ టోటల్ పొలిటికల్ పవర్ వెస్ట్ పాకిస్తాన్ చేతిలో ఉండేది. వెస్ట్ పాకిస్తాన్ మొదటి నుంచే ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళని చిన్న చూపుగా చూస్తుండేవారు. తక్కువ జనాభా ఉన్నా సరే పాకిస్తాన్ బడ్జెట్ నుంచి 72% వాళ్ళకే వెళ్లేది. అయితే 2 సైడ్స్ లో మెజారిటీ మనుషులు ముస్లింసే ఉన్నా వాళ్ళ మధ్యలో లాంగ్వేజ్ లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉండేది. వెస్ట్ లో ఉన్న వాళ్ళు ఉర్దూ ఇంకా పంజాబీ భాషని మాట్లాడితే ఈస్ట్ లో ఉన్న వాళ్ళు మాత్రం కేవలం బెంగాలీ భాషనే మాట్లాడేవారు. కానీ 1948లో పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ బెంగాలీష్ వాళ్ళ మీద ఉర్దూ మాట్లాడాలని చట్టాన్ని పెట్టింది. అండ్ అప్పుడే వాళ్ళు ఉర్దూని నేషనల్ లాంగ్వేజ్ గా డిక్లేర్ చేశారు. అండ్ బెంగాలీ భాషని అఫీషియల్ డాక్యుమెంట్స్, స్టాంప్స్ అండ్ కరెన్సీ నోట్స్ నుంచి కంప్లీట్ గా తీసేయడానికి ట్రై చేశారు. కానీ ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఇలాంటి పనుల వల్ల వెస్ట్ పాకిస్తాన్ పైన శత్రుత్వాన్ని పెంచుకున్నారు. అండ్ ఆ విషయంలో అప్పట్లో చాలా ధర్నాలు చేశారు. అలా 20 సంవత్సరాలు గడిచిన తర్వాత 1969 వచ్చేసరికి పాకిస్తాన్ లో మిలిటరీ రూల్ మొదలైపోయింది. కంట్రీ ఒక ప్రెసిడెంట్ అండ్ మిలిటరీ ఒక హెడ్ గా జనరల్ యాహియా ఖాన్ ఉండేవారు. యాహియా ఖాన్ పాకిస్తాన్ లో ఎలక్షన్స్ చేయించి డెమోక్రసీని తేడానికి ట్రై చేశారు. అయితే ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఈస్ట్ పాకిస్తాన్ కి ఎక్కువ సీట్స్ ఇద్దామనుకున్నారు. ఎందుకంటే ఈస్ట్ ఒక పాపులేషన్ చాలా ఎక్కువ కాబట్టి. డిసెంబర్ 1970లో ఈ ఎలక్షన్స్ జరిగాయి. అండ్ వాటి రిజల్ట్స్ వచ్చాక మొత్తం పాకిస్తాన్ షాక్ లోకి వెళ్లిపోయింది. ఈస్ట్ పాకిస్తాన్ ఒక పార్టీ అవామీ లీగ్ 169 సీట్స్ లో 167 సీట్స్ ని గెలుస్తుంది. 313 నేషనల్ అసెంబ్లీ సీట్స్ లో ఈస్ట్ పాకిస్తాన్ మెజారిటీ మార్క్ ని క్రాస్ చేసేసింది. అండ్ అవామీ లీగ్ ఒక లీడర్ షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోతారు. అండ్ టోటల్ పాకిస్తాన్ ని రూల్ చేసే వ్యక్తి ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వస్తున్నారు. అయితే వెస్ట్ లో ఉన్న మిలిటరీ అండ్ లీడర్స్ కి ఈ తీర్పు అరగలేదు. జుల్ఫికర్ అలీ భుట్టో వెస్ట్ లో ఉన్న అందరికన్నా పెద్ద పొలిటికల్ పార్టీ యొక్క లీడర్. అతను పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ లీడర్ గా ఉండేవారు. అతను వేరే ఎలక్షన్ పార్టీస్ తో కలిసి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ని నమ్మొద్దు అని డిక్లేర్ చేశారు. యాజ్ ఎ రిజల్ట్ నేషనల్ అసెంబ్లీ కూడా ఈ మాటని పట్టించుకొని అవామీ లీగ్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఒప్పుకోలేదు. ఈ టోటల్ ఇన్సిడెంట్ ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళతో చాలా ద్రోహం జరిగినందుకు చాలా బాధపడ్డారు. అందుకోసమే షేక్ ముజిబుర్ రెహమాన్ ఈస్ట్ లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసేశారు. చాలా పెద్దగా స్ట్రైక్స్ అండ్ ప్రొటెస్ట్లు జరిగాయి. ప్రజలు అండ్ ఆర్మీ మధ్య గొడవలు జరిగాయి. అండ్ అలా ఒక బలమైన కొత్త బెంగాలీ నేషనల్ మూవ్మెంట్ మొదలైంది. ఈ టోటల్ మూవ్మెంట్ లో అందరి ఆశ ఒకటే, ఒక కొత్త దేశం కావాలని. ప్రెసిడెంట్ ఖాన్ కి అర్థమైపోయింది ఇక ఈస్ట్ లో మన బలం బలగానికి విలువ లేదు అని. అందుకోసమే అతను మార్చ్ 1971లో ఈ మూవ్మెంట్ ని ఆపడానికి ఒక స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ ని మొదలు పెట్టారు. ఈ ఆపరేషన్ లో చిన్న పెద్ద తేడా ఉండకుండా లేపేయడానికి సిద్ధమయ్యారు. అండ్ దాని పేరు ఆపరేషన్ సర్చ్ లైట్ అని పెట్టారు. 21 మార్చ్ 1971 రాత్రికి ఈ ఆపరేషన్ మొదలు పెట్టారు. తర్వాత రోజు ఈస్ట్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ షేక్ ముజిబుర్ రెహమాన్ ని ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వెస్ట్ పాకిస్తాన్ కి అరెస్ట్ చేసి తీసుకొని వస్తారు. కానీ అతను అరెస్ట్ అవ్వకన్నా ముందే బ్రాడ్కాస్ట్ మెసేజ్ లో ఈస్ట్ పాకిస్తాన్ మొత్తానికి బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ అని అనౌన్స్ చేసేస్తారు. This may be my last message. From today, Bangladesh is independent. I call upon the people of Bangladesh, wherever you might be and with whatever you have, to resist the army of occupation to the last. Your fight must go on until the last soldier of the Pakistan occupation army is expelled from the soil of Bangladesh. Final victory is ours. అండ్ అప్పుడే పాకిస్తాన్ ఆర్మీ టోటల్ బంగ్లాదేశ్ లో దాడి చేస్తుంది. సాధారణ ప్రజలపైన హెవీ వెపన్స్ తో షూట్ చేస్తూ దారుణంగా అవామీ లీడర్స్ అండ్ సపోర్టర్స్ ని వెతికి పాకిస్తాన్ చేసిన దాడిలో 30 లక్షల మంది ప్రాణాలు వదిలేస్తే 2 లక్షల మంది కి గురవుతారు. ఆపరేషన్ సర్చ్ లైట్ కి ఎదురుగా కొంతమంది సీనియర్ బెంగాలీ ఆర్మీ ఆఫీసర్స్ బెంగాలీ రెసిస్టెన్స్ ని మొదలు పెట్టారు. వాళ్ళు పాకిస్తాన్ ఒక ఆర్మీతో యుద్ధం చేయడానికి ఒక సైన్యాన్ని తయారు చేశారు. అండ్ ఆ సైన్యం పేరుని ముక్తి బాహిని అని పెట్టారు. కానీ ముక్తి బాహిని పాకిస్తాన్ ఆర్మీ యొక్క అడ్వాన్స్డ్ వెపన్స్ ముందు పనిచేయలేదు. అప్పుడే అవామీ లీగ్ ఒక చాలా మంది ఇంపార్టెంట్ లీడర్స్ ఇండియా బార్డర్స్ ని క్రాస్ చేసి వచ్చారు. వాళ్ళు ఇండియా యొక్క ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారిని కలిసి హెల్ప్ చేయమని బ్రతిమలాడుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీ యొక్క టార్చర్ ని భరించలేక చాలా
మంది బంగ్లాదేశీ ప్రజలు కూడా ఇండియా బార్డర్ ని క్రాస్ చేసి వచ్చేశారు. అలా కొన్ని నెలల తర్వాత ఏకంగా 1 కోటి మంది బంగ్లాదేశీలు మన దేశంలో అడుగు పెట్టారు. వాళ్ళలో చాలా మంది వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ అస్సాం లో ఉండేవారు. అప్పట్లో ఇండియా కూడా వాళ్ళ పైన దయ చూపించి మన బార్డర్స్ ని ఓపెన్ చేసేసింది. కానీ రోజు రోజుకి అలా బంగ్లాదేశీలు రావడం వల్ల దేశానికి చాలా ప్రాబ్లం అయింది. వాళ్ళు ఉండడానికి, తినడానికి అండ్ మెడికల్ లాంటి అవసరాలు మన దేశంపై భారం పడింది. అప్పట్లో మన దేశం యొక్క ఎకనామీ కూడా అంత బలంగా ఉండేది కాదు. దానికోసం మన దేశపు ప్రజల పైన 5 పైసల ట్యాక్స్ ని ఇంప్లిమెంట్ చేశారు. ఆ 5 పైసలు లెటర్స్ పంపించినప్పుడు స్టాంప్స్ కొనడానికి ఇవ్వాల్సి వచ్చేది. అలా చేసినా సరే ఆ బర్డన్ దేశం మీద ఎంత పడింది అంటే దానివల్ల ఇండియన్ ఎకనామీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అండ్ ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రజల కష్టాలు అండ్ పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న దారుణమైన నియమాలు తగ్గించేలా ఏదైనా చెయ్యాలి అని సిద్ధమయ్యారు. 1971లో ఇందిరాగాంధీ గారు ఆర్మీ చీఫ్ తో మాట్లాడుతూ పాకిస్తాన్ పైన ఒక మిలిటరీ అటాక్ చేయడానికి ప్లాన్ వేశారు. దానివల్ల బంగ్లాదేశ్ కి స్వతంత్రం వచ్చి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్లిపోతారని. కానీ ఆర్మీ ఆఫీసర్ ఇమీడియట్ అటాక్ చేయడం పాసిబుల్ కాదు అని చెప్పారు. అతను చెప్పిన మాటల్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఇంత పెద్ద అటాక్ చేయడానికి రెడీగా లేదు అని చెప్పారు. ఇండియన్ ఆర్మీ దేశంలో చాలా దగ్గరలో పొజిషన్ ని తీసుకుంది కాబట్టి అందరూ ఒకటి అవ్వడానికి చాలా టైం పడుతుందని అన్నారు. అండ్ రెండో పాయింట్, అటాక్ చేయడానికి అప్పుడు వెదర్ సరిగ్గా లేదు అని చెప్పారు. ఈస్ట్ లో మే సమయంలో వర్షాకాలంగా ఉండేది. చాలా ప్రాంతాల్లో వరదలు తెచ్చే పరిస్థితి ఉండేది. దానివల్ల ఇండియన్ ఆర్మీ మూవ్మెంట్ చాలా స్లో అయిపోతుంది అండ్ పాకిస్తాన్ ఒక డిఫెన్స్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. అండ్ అప్పుడు కూడా ఐస్ కొండలు కరగడం వల్ల హిమాలయస్ లో చాలా దారులు ఏర్పడతాయి. దానివల్ల చైనా ఇండియా పైన అటాక్ చేయడానికి ఛాన్స్ తీసుకుంటుంది. అండ్ అలా ఇండియా 3 వైపులు ఒకేసారి వార్ చేసే పరిస్థితి వచ్చేస్తుంది. ఇలా ఆర్మీ ఆఫీసర్ చెప్పిన రీజన్స్ విన్న ఇందిరాగాంధీ గారు వార్ కి వెళ్లొద్దు అని అన్నారు. యాక్చువల్లీ వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ కి యుఎస్ఏ అండ్ చైనా తోడుగా ఉంటారని. సో ఇండియా అప్పుడు అనుకుంటుంది వార్ లోకి వెళ్ళాలి అంటే ఏదైనా దేశం ఒక డిప్లొమాటిక్ సపోర్ట్ ఉండాలి అని. అయితే వార్ లోకి వెళ్ళడానికి 4 నెలల తర్వాత నవంబర్ ని ఫైనల్ చేసుకున్నారు. దానివల్ల దేశంలో ఉన్న మిలిటరీ మొత్తాన్ని ఒకటి చేసుకోవచ్చు. 15 మే 1971లో ఇండియా ఆపరేషన్ జాక్ పాట్ ని మొదలు పెట్టింది. అయితే అప్పుడు ఇండియా యుద్ధం మొదలు పెట్టలేదు. ఇండియా ఈస్ట్ పాకిస్తాన్ వార్ చేయడానికి వెపన్స్ అండ్ ట్రైనింగ్ ని ఇచ్చింది. దానివల్ల అప్పుడప్పుడు వార్ చేస్తూ పాకిస్తాన్ ఆర్మీని కొంచెం వీక్ చేయగలరు అనే ప్లాన్ తో. అండ్ అప్పుడే ఇండియన్ ఫారెన్ మినిస్టర్ స్వరాజ్ సింగ్ అండ్ మిగతా కేబినెట్ మినిస్టర్ ఒక డిప్లొమాటిక్ క్యాంపెయిన్ ని మొదలు పెట్టారు. అందులో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో కలిసి సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేసి పాకిస్తాన్ మీద ప్రెషర్ బిల్డ్ చేయమని చెప్పారు. బంగ్లాదేశ్ వాళ్ళకి ఇండియాలో ఉంచనిచ్చారు కాబట్టి అన్ని దేశాలు ఇండియాకి రెస్పెక్ట్ ఇచ్చారు. కానీ పాకిస్తాన్ మీద ప్రెషర్ ఇవ్వడానికి ఎవరు ముందుకి రాలేదు. కానీ ఆగస్ట్ 1971న ఒకరు మనకి సపోర్ట్ గా వస్తారు. వాళ్ళే సోవియట్ యూనియన్. సోవియట్ యూనియన్ ఇండో సోవియట్ ట్రీటీ ఆఫ్ పీస్, ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ ని సైన్ చేస్తుంది. అంటే ఇండియా లేదా సోవియట్ యూనియన్ దేని మీదైనా అటాక్ జరిగితే 2 దేశాలు కలిసి ఆ శత్రు దేశం మీద అటాక్ చేస్తుంది. వార్ టైంలో ఈ ట్రీటీ చాలా హెల్ప్ అవుతుంది. అలా నవంబర్ వచ్చేస్తుంది అండ్ ఇండియా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ వార్ చేయాల్సిందే. ఇండియాకి తెలుసు వార్ స్టార్ట్ అవ్వగానే పాకిస్తాన్ ఇండియన్ వెస్టర్న్ సైడ్ నుంచి అటాక్ చేస్తుంది. దానివల్ల ఇండియా 2 వైపులా వార్ చేయాలి. అండ్ వాళ్ళు అనుకున్నట్టే ఇండియా 2 వైపులా అటాక్ చేయడానికి మొదలు పెట్టింది. నవంబర్ లాస్ట్ వీక్ వచ్చేసరికి ఇందిరాగాంధీ గారు మిలిటరీని పాకిస్తాన్ మీదకి అటాక్ చేయడానికి ఫైనల్ ఆర్డర్ ని ఇచ్చేశారు. అండ్ అలా డిసెంబర్ 4కి బార్డర్ లో ఇండియా పాకిస్తాన్ మీదకి ఫుల్ వార్ చేయడానికి సిద్ధమైంది. ఇండియా ఒక ప్రిపరేషన్స్ ని చూసి ప్రెసిడెంట్ ఖాన్ కి అర్థమైంది ఇండియా ఎప్పుడైనా ఈస్ట్ పాకిస్తాన్ మీద అటాక్ చేస్తుంది అని. వాళ్ళు ఎలా అయినా ఇండియాని ఈస్ట్ వైపు అటాక్ జరగకుండా డిస్ట్రాక్ట్ చేయడానికి డిసెంబర్ 3న ఆపరేషన్ చెంగిస్ ఖాన్ ని లాంచ్ చేస్తారు. అండ్ వాళ్ళ ఇండియాపై వెస్ట్ సైడ్ నుంచి అటాక్ చేస్తారు. సాయంత్రం 6:30 సమయంలో పాకిస్తాన్ ఒక ఫైటర్ జెట్స్ ఇండియాలో ఉన్న ఆకాశం తీరాలపైకి వచ్చి పఠాన్కోట్, అమృత్సర్ అండ్ ఆగ్రా లాంటి చాలా ఎయిర్ బేసెస్ పైన హెవీ బాంబ్స్ వేస్తారు. ఎయిర్ ఫోర్స్ లో ఒక షార్టీ అంటే టేక్ ఆఫ్ నుంచి ల్యాండింగ్ వరకు ఒక అటాకింగ్ ట్రిప్. అంటే ఆ రోజు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ 50 షార్టీస్ కండక్ట్ చేశాయి. అంటే ఏకంగా 180 బాంబ్స్ వేశారు. వాళ్ళు చేసిన అటాక్ వల్ల మన ఇండియాలో ఉన్న రన్వేస్ మాత్రమే డ్యామేజ్ అయ్యాయి. వాటిని మన ఇండియన్స్ కొన్ని గంటల్లోనే రిపేర్ చేసేశారు. ఇందిరాగాంధీ అండ్ మిగతా వాళ్ళకి ఎప్పుడైతే ఈ అటాకింగ్ గురించి తెలిసిందో ప్రాణ నష్టం జరగలేదని హ్యాపీగా ఫీల్ అవ్వడంతో పాటు పాకిస్తాన్ ఫస్ట్ అటాక్ చేసి తప్పుని నెత్తి మీద వేసుకున్నట్టు చేసుకున్నారని అనుకుంది. అండ్ ఇండియా తిరిగి ఆన్సర్ ఇచ్చే సమయం రానే వచ్చింది. రాత్రి 11:30 సమయంలో ఆర్మీ ఆఫీసర్ ఇందిరాగాంధీ గారిని సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అటాక్ లాంచ్ చేయడానికి ఫార్మల్ పర్మిషన్ ని అడుగుతారు. ఇందిరాగాంధీ గారు అటాక్ లాంచ్ చేసే ఫైనల్ డిసిజన్ ని తీసుకుంటారు. దాని తర్వాత దేశం మొత్తం తెలియడానికి ఆల్ ఇండియా రేడియో సహాయంతో అడ్రస్ చేస్తారు. Some hours ago, soon after 5:30 p.m. on the 3rd of December, Pakistan launched a full-scale war against us. Today, the war in Bangladesh
has become a war on India. డిసెంబర్ 4 తెల్లవారుజామున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ మీద రెండింతలు ఎక్కువ కోపంతో అటాక్ చేస్తుంది. ఈ అటాక్ లో టోటల్ 120 షార్టీస్ కంప్లీట్ చేశారు. దానివల్ల పాకిస్తాన్ ఎయిర్ బేసిస్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మేజర్ డ్యామేజ్ అయ్యాయి. రెండో సైడ్ ఇండియన్ నేవీ ఈస్ట్ పాకిస్తాన్ ఒక 2 పోర్ట్స్ చిటగాంగ్ అండ్ కాక్స్ బజార్ పైన అటాక్ చేయడానికి ముందు అడుగు వేసింది. ఇండియా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి 12 ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ అయ్యాయి అండ్ 2 పోర్ట్స్ లో స్ట్రైక్ చేసి ఫుల్ గా డ్యామేజ్ చేసేసాయి. అదే రాత్రి ఇండియన్ నేవీ వెస్టర్న్ సైడ్ నా ఆపరేషన్ ట్రైడెంట్ లాంచ్ చేస్తుంది. ఈ అటాక్ చేయడానికి కారణం కరాచీ పోర్ట్ ని నాశనం చేయడం. కానీ ఆ టైంలో ఇండియా దగ్గర నైట్ టైం మిసైల్ తో అటాక్ చేయడానికి ఒక్క వార్షిప్ కూడా లేదు. కానీ ఇండియా సోవియట్ యూనియన్ దగ్గర ఓఎస్ఏ క్లాస్ మిసైల్ బోట్ ని కొంటుంది. అవి సైజ్ లో చిన్నగా ఉన్నా సరే వాటిలో ఉన్న P-15 టెర్మిట్ లాంటి పవర్ఫుల్ మిసైల్ తో అటాక్ చేసే దమ్ము ఉండేది. కానీ ఒక్క ప్రాబ్లం ఉండేది, ఈ మిసైల్ బోట్స్ కేవలం షార్ట్ డిస్టెన్స్ మాత్రమే ట్రావెల్ చేయగలవు. అందుకోసం నేవీ ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్ ని తీసుకుంది. ఇండియా దగ్గర ఉన్న పెద్ద బ్యాటిల్ షిప్ ఐఎన్ఎస్ కిల్టన్ ని ఆ మిసైల్స్ తో కట్టేసి కరాచీ పోర్ట్ దగ్గర దాకా తీసుకుని వెళ్లి 10:30 సమయంలో చాలా పెద్ద అటాక్ చేశాయి. పోర్ట్ లో ఉన్న పిఎన్ఎస్ ఖైబర్ ఇంకా పిఎన్ఎస్ ముహాఫిజ్ చాలా దారుణంగా డ్యామేజ్ అయిపోయాయి. వాటితో పాటు వాళ్ళ వేనస్ ఛాలెంజర్ అండ్ అక్కడ ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ ని కూడా ఇండియన్ నేవీ ధ్వంసం చేసేసాయి. దానివల్ల మొత్తం కరాచీ మీద భయంకరమైన అగ్గి రాజుకుంది. అన్ని వైపుల అటాక్స్ ని చూస్తున్న పాకిస్తాన్ షాక్ అయిపోయింది. కానీ అది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. రాజస్థాన్ ఎడారుల్లో లాంగ్వాలా అనే టౌన్ ఉంది. వార్ టైమ్ లో ఆ టౌన్ లో పంజాబ్ రెజిమెంట్ ఒకే ఒక కంపెనీ ఉండేది. అందులో కేవలం 12 మంది సైనికులు మాత్రమే ఉండేవారు అండ్ వాళ్ళ కమాండర్ మేజర్ కెఎస్ చంద్రపురి గారు. పాకిస్తాన్ ఆర్మీ రాత్రి సమయాన్ని చూసి వాళ్ళ 3000 మంది సైన్యంతో అటాక్ చేస్తుంది. మనతో పోలిస్తే వాళ్ళ దగ్గర చాలా మంది సైనికులు, హెవీ ఆర్టిలరీ గన్స్ అండ్ 45 ట్యాంకర్స్ కూడా ఉండేవి. అయితే వాళ్ళు చేసే అటాక్ ని అడ్డుకోవడానికి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక అవసరం పడింది. జైసాల్మర్ ఎయిర్ బేస్ దగ్గర 4 ఎయిర్ జెట్స్ రెడీగా ఉండేవి. కానీ అవి నైట్ టైం ఆపరేట్ చేయడానికి కేపబుల్ కాదు అండ్ మెల్లమెల్లగా ముందుకు వచ్చి పాకిస్తాన్ ఆర్మీ యొక్క ట్యాంకర్స్ 300 మీటర్ దూరంలో ఉన్నాయి. అయితే కేఎస్ చంద్రపురి గారికి రాత్రి మొత్తం ఎలా అయినా వాళ్ళని ఆపాలి. అయితే అతను వాళ్ళ మిషన్ గన్స్ కి ఆర్డర్ వేశారు, రాత్రి మొత్తం హై వాల్యూమ్ తో షూట్ చేస్తూ ఉండాలి అని. ఈ షూట్ వల్ల వస్తున్న ట్యాంకర్స్ ఏం అవ్వలేదు. కానీ పాకిస్తాన్ కి మాత్రం ఇండియాకి అటువైపు వేల కొలది సైన్యం ఉంది అని అనిపించింది. అందుకోసం వాళ్ళు మార్నింగ్ వరకు ఇండియాలోకి రాకుండా అటాక్ చేస్తూ ఉండేవారు. తెల్లవారి అవ్వగానే జైసాల్మర్ నుంచి మన ఎయిర్ జెట్స్ వచ్చేసాయి. వచ్చిన వెంటనే పాకిస్తాన్ ట్యాంకర్స్ పైన హెవీ బాంబ్స్ వేసి ట్యాంకర్స్ ని డ్యామేజ్ చేసేశారు. 6 డిసెంబర్ కల్లా పాకిస్తాన్ కి చాలా లాస్ అయిపోయింది అండ్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎవరు రాలేదు. అండ్ అటువైపు చూసుకుంటే 7 డిసెంబర్ కల్లా ఇండియన్ ఆర్మీ మెల్లమెల్లగా జైసోర్ ఏరియాలో జెండా పాతింది. బంగ్లాదేశ్ మొత్తం మనది అవ్వడానికి ఢాకాని టార్గెట్ చేయాలి. కానీ ఢాకా పాకిస్తాన్ ఒక క్యాపిటల్ గా ఉండేది. అలా మెల్లమెల్లగా సైల్హెట్ టౌన్ వరకు ఇండియన్ ఆర్మీ వచ్చింది. కానీ అక్కడే మేఘ్నా రివర్ ని దాటి ఢాకా వైపు వెళ్లాల్సి వచ్చింది. కానీ అక్కడ చాలా పెద్ద రోడ్ బ్లాక్ ఉండింది, అదే ఆషుగంజ్. ఆషుగంజ్ లో పాకిస్తాన్ చాలా పెద్ద ఆర్మీ ఫోర్స్ ని పెట్టింది. అలా పెట్టడం వల్ల వాటిని క్రాస్ అయ్యి అటువైపు వెళ్లడానికి ఇండియాకి చాలా రోజులు పట్టడమే కాకుండా చాలా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. దాన్ని మైండ్ లో పెట్టుకుని అక్కడ ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సగత్ సింగ్ తీసుకున్న డిసిజన్ వల్ల ఇండియా యుద్ధం చేయకుండానే ఆషుగంజ్ ని దాటేసింది. ఇండియన్ ఆర్మీ మన MI-4 హెలికాప్టర్స్ ని యూజ్ చేసి 400 మంది సైన్యాన్ని తీసుకెళ్లి మేఘ్నా వైపు ఎయిర్ లిఫ్ట్ చేసేస్తుంది. ఆషుగంజ్ ని బాయ్ బై చెప్తూ ఇండియన్ ఆర్మీ 4 వైపులు చుట్టుముట్టింది. ఆల్మోస్ట్ మనం ఢాకాని సాధిస్తామనే సమయంలో ఎంట్రీ ఇస్తుంది ప్రపంచంలో బలమైన దేశం అమెరికా. పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడానికి యుఎస్ఏ వాళ్ళ నేవీకి సంబంధించిన టాస్క్ ఫోర్స్ 74 ని బే ఆఫ్ బెంగాల్ వైపు పంపించింది. అందులో వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, 8 నేవీ షిప్స్ అండ్ 1 న్యూక్లియర్ అటాక్ సబ్మెరీన్ ఉండేది. యుఎస్ఏ తో పాటు యూకే కూడా ఇండియాకి ఎగనిస్ట్ గా వాళ్ళ ఈగల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండ్ కొన్ని నేవీ షిప్స్ ని అరేబియన్ సీ వైపుగా పంపించింది. పాకిస్తాన్, యుఎస్ఏ అండ్ యూకే కి మన దేశం ఒకేసారి డీల్ చేయడం ఇంపాసిబుల్ అనుకున్నారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మర్చిపోయారు అనుకుంటా, ఇండియా దగ్గర కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు అని. ఇండియా సోవియట్ యూనియన్ తో సైన్ చేసిన ఫ్రెండ్షిప్ ట్రీటీని యూజ్ చేస్తూ ఇండియా వాళ్ళకి హెల్ప్ అడిగింది. సోవియట్ యూనియన్ కూడా లేట్ చేయకుండా 2 వైపులా వాళ్ళ బలాన్ని పంపించింది. అందులో 5 షిప్స్ అండ్ 6 న్యూక్లియర్ కేపబుల్ సబ్మెరీన్స్ ని పంపించింది. దాని వల్ల వాళ్ళకి వెనకడుగు వేయక తప్పలేదు. ఎందుకో తెలుసా, సోవియట్ 6 న్యూక్లియర్స్ ని తెచ్చింది కాబట్టి. అలా ఇండియా మీద రావాల్సిన చాలా పెద్ద ప్రాబ్లం ఆగిపోయింది. 11 డిసెంబర్ కల్లా ఇండియన్ ఆర్మీ 4 వైపుల నుంచి గెలుపుని చూసింది. అది చూసిన పాకిస్తాన్ ఒక సైన్యం నార్త్ నుంచి వెనకడుగు వేసి ఢాకా వైపు వెళ్లిపోయింది. సపోజ్ ఆ సైన్యం ఢాకా వెళ్లి అక్కడ ఉన్న సైన్యంతో కలిసిపోతే ఢాకాని సాధించడం ఇండియాకి చాలా ఇబ్బందిగా ఉన్ను. అందుకోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ కలిసి ఒక సూపర్ డూపర్ ఆపరేషన్ ని మొదలుపెట్టింది. ఎయిర్ ఫోర్స్ నుంచి 50 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తంగెల్ రీజన్ లో ఏం లేదు అన్న 800 మంది పారాట్రూపర్ సోల్జర్స్ ని డ్రాప్ చేసింది. తంగెల్ రీజన్ వెనక్కి వస్తున్న పాకిస్తాన్ ఆర్మీ సైన్యం ఇంకా ఢాకాకి మధ్యలో పడింది. దానివల్ల ఢాకాకి వెళ్దామన్న పాకిస్తాన్ సైన్యం దారి బంద్ అయిపోయింది. 800 మంది పారాట్రూపర్స్ కాకుండా మన ఇండియన్ ఆర్మీ గడ్డితో చేసిన డమ్మీ
డమ్మీస్ ని కూడా డ్రాప్ చేసేసింది. ఆ డమ్మీస్ దూరం నుంచి సేమ్ ఇండియన్ సోల్జర్స్ లానే కనిపించాయి. అలా ఎందుకంటే పాకిస్తాన్ కి అనిపించాలి ఇండియన్ ఆర్మీ చాలా ఎక్కువ ఉందని. అండ్ అలా జరిగిన మిషన్ సక్సెస్ఫుల్ అయ్యింది అండ్ ఇండియాని గెలుపు వైపు తీసుకెళ్లింది. 14 డిసెంబర్ కల్లా ఢాకాని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టింది అండ్ ఇండియా పాకిస్తాన్ కి సరెండర్ అవ్వమని లెటర్ పంపించింది. కానీ అప్పటికి కూడా పాకిస్తాన్ సరెండర్ అవ్వలేదు. అప్పుడే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ దొరికింది. అదే ఢాకాలో ఉన్న గవర్నమెంట్ హౌస్ లో ఈస్ట్ పాకిస్తాన్ ఒక గవర్నర్ హై లెవెల్ మీటింగ్ చేస్తున్నారు అని అండ్ ఆ మీటింగ్ లో వార్ ని కంటిన్యూ చేద్దామని డిసిజన్ తీసుకునేవారు. కానీ ఆ మీటింగ్ ప్లాన్ వేసిన విధంగా అవ్వలేదు. ఎందుకంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వేసిన ప్లాన్ పాకిస్తాన్ కి చాలా పెద్ద షాక్ ఇచ్చింది. వింగ్ కమాండర్ బిష్నోయ్ తో పాటు ఇంకో 3 పైలట్స్ ఆకాశంలో వెళ్తూ జరుగుతున్న మీటింగ్ పైన చాలా పెద్ద ఎయిర్ స్ట్రైక్ చేసేశారు. గవర్నమెంట్ ఆఫీస్ మొత్తం పొగతో నిండిపోయింది. గవర్నర్ మాలిక్ పరిగెడుతూ ఒక విరిగిపోయిన ఇంట్లో దూరి వణుకుతున్న చేతులతో అతని రెజిగ్నేషన్ ని రాశారు. ఆ ఒక్క రెజిగ్నేషన్ వల్ల ఈస్ట్ పాకిస్తాన్ వెన్నుముక్క విరిగిపోయింది. 15 డిసెంబర్ కి పాకిస్తాన్ సైన్యం ఓటమిని ఒప్పుకున్నారు. ఇండియన్ ఆర్మీ ఢాకాని స్వాధీనం చేసుకుంది అండ్ ఇండియన్ నేవీ కూడా సముద్రం దారిని బ్లాక్ చేసేసింది. పాకిస్తాన్ సైన్యం ఎటు వెళ్ళాలి అనుకున్నా ఎటువంటి ఛాన్స్ లేకుండా పోయింది. పాకిస్తాన్ సైన్యం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఢాకా యూనివర్సిటీలో దాక్కున్నారు. ఆ సమయంలో మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ శామ్ గారు పాకిస్తాన్ కి చెందిన ఈస్టర్న్ ఆర్మీ కమాండర్ జనరల్ నియాజీకి మెసేజ్ బ్రాడ్కాస్ట్ చేసి అందులో పాకిస్తాన్ కి అన్కండిషనల్ సరెండర్ చేయమని అడిగారు. ఈ మెసేజెస్ విన్నాక సైన్యంలో ఉండాల్సిన ధైర్యం చచ్చిపోయింది. 16 డిసెంబర్ లో ఢాకాలో ఉన్న రమణ రేస్ కోర్స్ లో పాకిస్తాన్ ఒక సరెండర్ సెరమనీ జరిగింది. ఆ సెరమనీ జరిగే ముందు పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీకి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చింది. తర్వాత జనరల్ రియాజీ అండ్ లెఫ్టినెంట్ జనరల్ జిఎస్ అరోరా ఆధ్వర్యంలో పబ్లికలీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ ని సైన్ చేశారు. అండ్ ఏడుస్తూ జనరల్ రియాజీ అతని ఎపిలెట్ అండ్ రివాల్వర్ ని జనరల్ అరోరాకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అలా పాకిస్తాన్ ఒక 93,000 మంది సైన్యం ఇండియా ముందు సరెండర్ అయిపోతుంది. వరల్డ్ వార్ 2 తర్వాత అతి పెద్ద సరెండర్ గా చరిత్రలో నిలిచింది. బంగ్లాదేశ్ కోసం చేసిన యుద్ధం అక్కడితో అయిపోయింది అండ్ బంగ్లాదేశ్ కి మన దేశం స్వతంత్రం ఇచ్చింది. వార్ తర్వాత ఇండియా పాకిస్తాన్ సైన్యాన్ని ఎస్ ప్రిజనర్ ఆఫ్ వార్ కింద కన్సిడర్ చేసి వాళ్ళని పాకిస్తాన్ కి పంపించేలా ఏర్పాట్లు చేసింది. దాంతో పాటు 1 కోటి బంగ్లాదేశీయుల్ని కూడా సేఫ్ గా బంగ్లాదేశ్ పంపించింది. అలా కొన్ని నెలలు గడిచాక షేక్ ముజిబుర్ రెహమాన్ ఇండిపెండెంట్ బంగ్లాదేశ్ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ అయ్యారు. బంగ్లాదేశ్ కి ఒకటి తర్వాత ఒకటి ఇంటర్నేషనల్ గుర్తింపు దొరుకుతూ వచ్చింది అండ్ ఫైనలీ బంగ్లాదేశ్ కి ఇండియా చేసిన సహాయంతో వాళ్ళ దేశాన్ని రీబిల్డ్ చేసుకున్నారు. అండ్ ఈ వీడియోని ట్రిబ్యూట్ చేయాల్సింది 3,000 మంది సైన్యానికి. నిజమేంటంటే మన ఇండియన్ సైనికులు 3,000 మంది ఆ వార్ లో ప్రాణాలు కోల్పోయి దేశానికి ప్రాణ త్యాగాన్ని చేశారు. ఈ విషయం అందరికీ తెలిసేలా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.